స్టాండ్ మీ పార్టీ స్టాండ్ ఏంటి? నో పార్టీ స్టాండ్ అంటూ మేము చాలా వేదికల మీద చెప్పాము, చాలా అధిష్టానం కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇక్కడ ఏదైతే వీళ్ళు బీసీలని బీసీ డిక్లరేషన్ ఒక మోసపూరితమైన డిక్లరేషన్ ఇచ్చి బీసీలని మభ్యపెట్టి గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ సర్కారు బీసీల పట్ల ఎట్లాంటి చిత్తశుద్ధి లేదంటానికి ఈరోజు వాయిదా పడ్డ ఒక అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని పెట్టి వారం రోజుల నుంచి దాని మీద చర్చలు చేసి సమావేశాలు చేసి ఈరోజు చివరి నిమిషం వరకు కూడా ఎటువంటి దాన్ని ఒక కన్క్లూజన్ రాకుండా ఏదో తూతూ మంత్రంలాగా లోపల ఇప్పుడు వేదికల మీద కాయిదాలు దిద్దుకుంటున్నారు అందరు మంత్రులు. కాబట్టి తెలంగాణ ప్రజలు మరి ముఖ్యంగా 2 కోట్ల మంది బీసీలకు చెప్తున్నాను, బీసీని 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రిని చేసిన భారతీయ జనతా పార్టీ ఒకవైపు, బీసీలను అడుగడుగున అవమానించే కాంగ్రెస్ ఒకవైపు. కాబట్టి ఇది ఎవరికి నమ్మకం లేదు. వీళ్ళు చర్చ పెట్టినప్పుడు దానికి సరైన సమాధానం ఇస్తాం. సమగ్రంగా సర్వే చేసినాం, ఇంకా సమగ్ర నివేదికనే రాలేదు, తప్పుల తడగానే ఎలా చెప్తారనేది కూడా క్వశ్చన్ చేస్తున్నాం. తప్పుల తడకని ఆయననే చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు కావచ్చు వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, దీంట్లో కొన్ని వర్గాలు తగ్గినాయి అంటే పెరిగితే జనాభా అనేది ఒక నిష్పత్తి ప్రకారం పెరుగుతుందండి, తగ్గితే ఒక నిష్పత్తి ప్రకారం తగ్గుతుంది. కొన్ని వర్గాలే పెరగటం, కొన్ని వర్గాలే తగ్గటం. 2011కు 2016కు 2024కు ఇంత తేడా ఉంటే మీకు అధికారుల మీద నమ్మకం లేదు, అధికారులకు మీ మీద నమ్మకం లేదు. ఎందుకంటే ప్రతి చోట అధికారులను ప్రలోభ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు మీరు చెప్పిన అంకెలే వాళ్ళని చేయమంటున్నారు. కాబట్టి 3 సార్లు 3 రెట్ల తేడా వస్తుంది. కాబట్టి అధికారులు కూడా మొత్తం ప్రలోభాలకు లొంగిపోయారు. కాబట్టి తెలంగాణ అధికారులను కాదని పక్క రాష్ట్రంకి వెళ్ళి తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, వేరే రాష్ట్రం ఏ రాష్ట్రమైనా సార్ ఆ రాష్ట్రంకి వెళ్ళి అధికారులను తీసుకొచ్చి వాళ్ళ సర్వే చేయాలి. అప్పుడే అది కరెక్ట్ నిజమైన సర్వే అని మేము నమ్ముతాం. ప్రజాస్వామ్యబద్ధంగా మళ్ళీ ఏర్పాటు చేస్తాం, ముస్లింలు అవసరం అంటే మజ్లిస్ పార్టీతో మేము అంటున్నాం ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వము, ప్రజాస్వామ్యం ఎన్నికైన మాలాంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేని అడుగడుగున అవమానిస్తున్నది, అడుగడుగున అవమానాలకు గురి చేస్తున్నది, అడుగడుగున అభివృద్ధి నిధులు లేకుండా మా నియోజకవర్గాలని నిధుల లేమితో ఇబ్బంది పెడుతుంది. దీనికి అన్ని ప్రతిపక్షాలు బీఆర్ఎస్ మా అన్ని పార్టీలను కలిపి మొత్తం ప్రజాస్వామ్యయుతంగా అవిశ్వాస తీర్మానం పెట్టి గద్దె దించుతాం. ఎందుకు దించద్దు గద్దె? ప్రజాస్వామ్యంలో అన్ని హక్కులున్నాయి మాకు. మమ్మల్ని అవమానించినప్పుడు మాకెందుకు ఈ ముఖ్యమంత్రిని అవమానించడానికి మాకెందుకు లేదు హక్కు? మమ్మల్ని ఎమ్మెల్యేగా గౌరవించినప్పుడు ముఖ్యమంత్రి మేమెందుకు ముఖ్యమంత్రి గౌరవిస్తాం? మంత్రులను గౌరవిస్తాం? మా ఇన్ఛార్జ్ మంత్రి ఒక దొర తెలంగాణ దొర, కోలాపూర్ దొర అన్యాయం చేసి ₹1 నిధులు ఇవ్వకుండా మా నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు. కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం. అవసరమైతే అక్బరుద్దీన్ గారితో మాట్లాడతాం, మజ్లిస్తో మాట్లాడతాం, బీఆర్ఎస్తో మాట్లాడతాం, వీలైతే కాంగ్రెస్లో ఉన్న 20 మంది ఎమ్మెల్యేలను కలుపుకుంటాం, ప్రజా పాలన ఏర్పాటు చేస్తాం, ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఇట్లా మజ్లిస్ పార్టీతో పోతే మీ పార్టీ స్టాండ్కు విరుద్ధం, మీ పార్టీ స్టాండ్. మేము కాంగ్రెస్లో ఉన్న కొందరు శాసనసభ్యులు నిన్న మీరే చెప్తున్నారు కదా, 11 మంది మీటింగులు పెట్టారు. వాళ్ళకు ప్రభుత్వం మీద అసమ్మతి ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం మోసం చేస్తున్నది, స్వపార్టీని మోసం చేస్తున్నది, స్వపక్షాలను మోసతున్నది, సొంత పార్టీ ఎమ్మెల్యేలను మోసం చేస్తున్నది. మీరే కదా మీడియాలో చెప్పింది. 11 మంది ఎమ్మెల్యేలు డిన్నర్. బీజేపీ మజ్లిస్ పార్టీ అనే దానికి పూర్తిగా వ్యతిరేకం, మీరు మాత్రం కలుస్తాము అంటే అక్బరుద్దీన్ గారికి ఏమంటున్నామంటే మా ప్రజాపాలనకు అడ్డు రావద్దు, మీరు కాంగ్రెస్ మద్దతు ఇద్దని అడుగుతాం. అంటే తెలంగాణ ప్రజల ఉసురు పోసుకోవద్దు, ప్రధాన ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న ఈ ప్రభుత్వాన్ని మీద మేము ఇదేందండి ప్రజాస్వామ్యయుతంగా అవిశ్వాస తీర్మానం మీద పెట్టద్దా? పెట్టినప్పుడు మేము అక్బరుద్దీన్ గారిని నేను అడుగుతాను వ్యక్తిగతంగా, పార్టీ నిర్ణయం వేరే కావచ్చు. అన్న మీరు మాకు మద్దతు ఇవ్వకుండా పర్వాలేదు, ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వద్దని చెప్తాను. అప్పుడు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్లో డిన్నర్ తినే వాళ్ళు కావచ్చు, డిన్నర్ తినే వాళ్ళు కావచ్చు. ఏముంటుంది ప్రజాప్రభుత్వం? పార్టీలది ఏముండదు, అలా పార్టీల ప్రమేయం ఉండదు, ప్రజల ప్రాధాన్యత ఉంటుంది. ప్రజలకు ఏం కావాలా? ఇంతవరకు రేషన్ కార్డు ఇవ్వని ప్రభుత్వం, ఒక ఇల్లు కట్టి ఇవ్వని ప్రభుత్వం, ఒక ఇటుక వేయని ప్రభుత్వం, ఒక పెన్షన్ ఇవ్వని ప్రభుత్వం, ఒక ఉద్యోగం ఇవ్వని ప్రభుత్వం. బీసీల సమగ్ర విచారణ సరిగ్గా జరగలేదు, ముస్లింల రిజర్వేషన్ పూర్తిస్థాయిలో ఎత్తివేయాలనేది కూడా మీ స్టాండ్. ఎందుకు ముస్లింల మీద బీజేపీకి అంత కక్షపూరితం? ఒకటేనండి, మేమేమంటున్నామంటే బీసీల నిజమైన హక్కులు వీళ్ళు ఇతర మతస్థుల బీసీలను కూడా కలుపుకుంటారు. దీన్ని మరి తెలంగాణ బీసీలు నిర్ణయించుకోవాలి. ఈ ఉన్న రిజర్వేషన్ కూడా కోల్పోతారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి? కాబట్టి నీ 42% ఏదో డిక్లరేషన్లు ఇచ్చావో ఆ డిక్లరేషన్ ప్రకారం మీరు ఎన్నికలకు వెళ్ళండి. ఓ జాతా దూద్ కా దూద్ పానీ కా పానీ. తెలంగాణ ప్రజలు బీసీలు 2 కోట్ల బీసీ ప్రజలు మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. 2 కోట్ల తెల్ల బీసీ ప్రజల మీద గౌరవం లేదా? 30 సెకండ్లకు అసెంబ్లీ వాయిదేస్తారా? చెప్పండి ఎవరైనా తెలివి ఉన్న తెలంగాణ సమాజం మొత్తం చెప్పండి. 2 కోట్ల బీసీలకు చర్చ ప్రత్యేక సమావేశాలను పెట్టి మా తెలంగాణ నలుమూలకెళ్ళి ఉన్న శాసనసభలు అందరం ఇక్కడికి వచ్చిన తర్వాత 30 సెకండ్ల వాయిదేస్తారా?
ఇదే చిత్తశుద్ధి బీసీల మీద కపట ప్రేమ. కాబట్టి బీసీ సోదరులకు చెప్తున్నా, 2 కోట్ల మందికి చేతులెత్తి మొక్కుతున్నా, ఈ ప్రభుత్వాన్ని మీద జరగబోయే స్థానిక సంస్థలకు తగిన గుణపాఠం చెప్పగలరని మిమ్మల్ని ఆర్థిస్తున్నా. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చినటువంటి 42% ఏదైతే ఉందో అవి ఖచ్చితంగా ఇవ్వాలి, అట్లనే ఇచ్చిన హామీలు కూడా ఇవ్వాలి. లేదంటే ఖచ్చితంగా వచ్చే కాలంలో ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడతాం. ఖచ్చితంగా ఎంఐఎంతో కూడా మాట్లాడతాం, ఇతర పార్టీలతో కూడా మాట్లాడి ఏకమై ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కూడా ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా అన్ని పార్టీలతో కలిసి అవసరం అనుకుంటే ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ కూడా పైడి రాకేష్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యం. వీడియో జర్నలిస్ట్ శంకర్తో వెంకట్, బిగ్ టీవీ.